బ్రేకింగ్ అప్డేట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. కర్ణాటకలోని అరణ్య భవన్లో ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కండే ఈశ్వర్తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏనుగుల దాడులతో బాధపడుతున్న ఏపీలోని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే కర్ణాటక ప్రభుత్వాన్ని కుంకి ఏనుగులు ఇవ్వాలని ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. నాటి చర్చలు సఫలం కావడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో పవన్ కళ్యాణ్ కి 6 కుంకి ఏనుగులను అప్పగించింది కర్ణాటక అటవీ శాఖ. పవన్ చేస్తున్న ప్రయత్నంతో చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం అడవి సరిహద్దు గ్రామాల రైతులకు ఎంతో ఊరట కలగనుంది. కుంకి ఏనుగుల రాకతో అటు ప్రాణ నష్టం, ఇటు పంట నష్టం నివారణ కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా అటవీ శాఖ మంత్రి కండ్రే ఈశ్వర్తో కూడా భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు హామీలు అయితే చాలా ఇచ్చారు. ఆ హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నారు. సో ప్రధానంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇటు పార్వతీపురం, అలాగే శ్రీకాకుళం, మన్యం జిల్లాలతో పాటు ఇటు చిత్తూరు జిల్లా ప్రాంతాలలో అటవీ సరిహద్దు గ్రామాలలో ఇటు పంట పొలాలపై ఏనుగుల మందలు, అలాగే మదపుట ఏనుగులు దాడులు చేసి పంట పొలాలను తీవ్రంగా నాశనం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏనుగుల మందలు కానీ లేదా మదపుట ఏనుగు ఇటు పొలాలపై దాడి చేసినప్పుడు వాటిని తరిమే క్రమంలో చాలా వరకు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అలాగే క్రాకర్స్ కాలుస్తూ వాటిని పంపించే ప్రయత్నం చేస్తుంటాము. సో ఆ సమయంలో అవి తిరిగి తమ పైన అటాక్ చేసి ప్రాణాలు తీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అటవీ సరిహద్దు గ్రామాలు అయినా కూడా చాలా వరకు అటవీ జంతువుల వల్ల తమకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఉన్నా కూడా వాటి నుంచి తాము కాపాడుకోగలమని, కానీ ఈ ఏనుగులకు సంబంధించి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా ఆయా గ్రామస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే తాను ఏదైతే ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం అటవీ శాఖలోని అధికారులతో పాటు అలాగే రిటైర్డ్ అయినటువంటి సీనియర్ అధికారులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ ఏనుగుల సంబంధించి దాడులకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలి అనేది కూడా వారందరితో కూడా సమాలోచనలు చేశారు. దీనికి కుంకి ఏనుగులు మాత్రమే ఒక పరిష్కారం అని చెప్పేసి వారందరూ కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే అసలు కుంకి ఏనుగుల ప్రాధాన్యత ఏంటి? పంట నివారణకు కుంకి ఏనుగులకు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? అంటే కుంకి ఏనుగులు అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఏనుగులను మచ్చిక చేసుకొని పెంచడం సహజంగా చూస్తుంటాం. కానీ కుంకి ఏనుగులు అంటే ఇవి వెల్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అనమాట. అంటే ఈ అరణ్యం నుంచి ఇటు మదపటి ఏనుగుల వల్ల ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏనుగుల గుంపు వచ్చినా కూడా వాటిని అడవిలోకి పంపడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ మదపటి ఏనుగు అనేది ఉంటుంది, అది వచ్చినప్పుడు మాత్రం చాలా అది విరుచుకుపడుతుంది జనాల మీద, పంటల నాశనం చేయడంతో పాటు అలాగే మనుషుల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో ఆ ఏనుగులను ఏ రకంగా అడవిలోకి పంపాలి అనేటటువంటి విషయం పైన ఈ కుంకి ఏనుగు అనేది ఫుల్ ట్రైన్డ్గా ఉంటుంది. సో అంటే ఎంత బలంగా దాన్ని పంపాలి, ఏ దిశలో పంపాలి అని మావటి చెప్పే ప్రతి మాటను కూడా విని దాన్ని కుంకి ఏనుగు, ఆ మదపటి ఏనుగు కానీ లేదా ఏనుగులు మందను కానీ కంప్లీట్గా కూడా అడవిలోకి పంపేటటువంటిది చేస్తుంది. సో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కంప్లీట్గా రైట్. హర్కిషన్, థ్యాంక్ యూ.